భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి వేడుకలు కర్నూలులో ఘనంగా నిర్వహించారు. కర్నూలు కలెక్టర్ కార్యాలయంలోని సునాయన సమావేశ మందిరంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ డాక్టర్ నవ్య అధ్యక్షతన నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ బిర్సా ముండా చదువుల్లో రాణించటం వల్లే స్వాతంత్ర ఉద్యమంలో బ్రిటన్ వారిపై పోరాటం చేశారని తెలిపారు. గిరిజనులను చైతన్యపరచడంతో పాటు వారి అభివృద్ధికి కృషి చేశారని ఆమె తెలిపారు. బిర్సా ముండా 25 సంవత్సరాలు మాత్రమే జీవించిన ఆయన ఎంతో ఘన చరిత్ర సాధించడంతోనే కేంద్ర ప్రభుత్వం బిర్సా ముండా సేవలను గుర్తించారన్నారు. గిరిజన నాయకులు కైలాష్ నాయక్ మాట్లాడుతూ గత 5 సంవత్సరాల్లో గిరిజనులకు ఎలాంటి అభివృద్ధి జరగలేదని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం హర్షించదగ్గ విషయం అన్నారు. అనంతరం జాయింట్ కలెక్టర్ డాక్టర్ నవ్య, గిరిజన నాయకులు కైలాష్ నాయక్ మాట్లాడారు. బిర్సా ముండా జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భగవాన్ బిర్సా ముండా 1875వ సంవత్సరంలో బెంగాల్ ప్రెసిడెన్సీలో అహుబటు అనే ఒక చిన్న గ్రామంలో ఆయన జన్మించారు. చిన్న వయసు నుంచి కూడా చదువు మీద ఆయన మంచి ఆసక్తి చూపించడం అనేది మనం ఆయన జీవిత చరిత్రలో గమనించాలి. ఆయన జీవించి ఉన్న కేవలం 25 సంవత్సరాల వయసులోనే ఆయన ఆశువులు బాయడం జరిగింది. అంత చిన్న ఆయువులో కూడా ఆయన సాధించిన ఘనత చూస్తే ఆయన మనకందరికీ కూడా ఆదర్శప్రాయుడు అందువల్లనే అయ్యారు. 25 సంవత్సరాల జీవిత కాలంలో ఆయన ఎంతో సాధించి గిరిజనులందరికీ కూడా ఒక భగవాన్గా ఆయన కొలిచే ఒక మహోన్నతమైన వ్యక్తి అయ్యారు. గిరిజనులకే కాదు, మన నవ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఉద్యమ స్ఫూర్తి, అలాగే అందరూ కలిసి పనిచేస్తే సాధించలేనిది ఏదీ లేదు అని ముండాలందరినీ కూడా ఒక త్రాటి మీదకి తీసుకొచ్చి ఆయన గిరిజన ఉద్యమం జరిపారు. బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడారు, జైలు శిక్షణ అనుభవించారు. ఇది సామాన్యమైన విషయం కాదు. అంటే ఒక గిరిజన నాయకుడుగా ఆయన ఎదిగారు. అది ఎలా సాధ్యమైందంటే చదువు ద్వారా. ఆయన పాశ్చాత్య దేశాలలో ఎందుకంత ప్రగతి చెందుతున్నాయి, మనం ఎందుకు వెనుకబడి ఉన్నాం అనేది ఆయన అర్థం చేసుకున్నారు. ఆయన మిషనరీ స్కూల్స్ లో విద్యను అభ్యసించారు. సునాయన ఆడిటోరియంలో భగవాన్ బిర్సా ముండా గారి 150వ జయంతిని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు కర్నూలు నగరంలోని కలెక్టర్ సునాయన ఆడిటోరియంలో జేసీ గారి ఆధ్వర్యంలో ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళంతా కూడా మా గిరిజన సంఘాల నాయకులని అందరినీ పిలవడం జరిగింది. బిర్సా ముండా గారి 150 జయంతి సందర్భంగా ధర్తీ ఆబా గ్రామ ఉత్సవానికి స్వయాన మోడీ గారి క్యాబినెట్లోనే గిరిజనుల అభివృద్ధి కోసం నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. మరి ఇలాగే ప్రతి సంవత్సరము గిరిజన నాయకులను గుర్తించి గిరిజన జాతుల కోసం ఎవరైతే తమ ప్రాణాలను అడ్డొట్టి ప్రాణాలు పోగొట్టుకున్నారో వారిని అందరినీ కూడా పాలకులు గుర్తించాల్సిన అవసరం ఉంది. మరి అదే మేము ఈ సందర్భంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు గిరిజనులను అనేక విధాలుగా రాజకీయాల నాయకులుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా చట్టసభల్లో ఉంచుకొని గిరిజనులకు సంబంధించిన నిధులన్నీ కూడా మా ప్రజలకు చేరేవి. గడిచిన 5 సంవత్సరాలలో ఉన్నటువంటి ప్రభుత్వము గిరిజనులకు సంబంధించిన నిధులన్నీ కూడా సర్వనాశనం చేసినారని కూడా మేము గిరిజన నాయకులుగా తెలుపుతున్నాం. అదేవిధంగా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. ఈరోజు బిర్సా ముండా గారి 150 జయంతి ఏ విధంగా అయితే ఘనంగా చేసినారు, రాబో 5 సంవత్సరాలలో కూడా గిరిజనుల బతుకులు ఇంకా వెలుగులోకి చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం.